వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. శ్రీశైలంలో లోక కళ్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి సాంప్రదాయబద్ధంగా కుంభోత్సవం జరిపించబడుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సాంప్రదాయం. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్న రాశి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించడం జరుగుతుంది. కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, వేద పండితులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు సమేత సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో 20,000కు పైగా గుమ్మడికాయలు, 5,000కు పైగా కొబ్బరికాయలు, సుమారు 1,00,000కు పైగా నిమ్మకాయలు మరియు వండిన అన్నం, కుంభం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో అధిక పరిమాణంలో పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పసుపు కుంకుమల సమర్పణకే శాంతి ప్రక్రియ అని పేరు. కుంభోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం పాతకాల పూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను, పారాయణలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా సాయంకాలం శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించబడుతుంది. స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా వేయబడుతుంది. సాంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. అరే ఏంద్రా